మొన్న ఢిల్లీ బ్లాస్ట్ల తర్వాత మళ్ళీ కాశ్మీర్ శ్రీనగర్ నగరంలో ఒక పోలీస్ స్టేషన్లో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. నౌగం పోలీస్ స్టేషన్, అది శ్రీనగర్ సౌత్లో అవుట్స్కట్స్లో ఉంటుంది. సో ఈ పోలీస్ స్టేషన్లో ఫ్రైడే నైట్ అరౌండ్ 9:30కి అమ్మోనియం నిల్వలు తీసుకొచ్చారు. అంటే మనకు తెలుసు ఫరీదాబాద్లో డాక్టర్లను అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర 2900 కేజీల పేలుడు పదార్థాలు దొరికింది. అందులో 360 కేజీల అమ్మోనియం నైట్రేట్ దొరికింది. ఇది అమ్మోనియం నైట్రేట్ గురించి నేను డీటెయిల్గా తర్వాత చెప్తాను. సో ఇది అక్కడ నౌగం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ నౌగం పోలీస్ స్టేషన్ అనేది సౌత్ శ్రీనగర్లో టెర్రరిస్ట్ యాక్టివిటీలని అరికట్టడంలో చురుగ్గా పనిచేస్తుంది. అసలు ఈ టెర్రరిస్టు నెట్వర్క్ని, అంటే వైట్ కాలర్ టెర్రరిస్టు నెట్వర్క్ని బ్రేక్ చేసిందే ఈ పోలీస్ స్టేషన్. ఇది ఎలా చేసిందంటే అక్టోబర్ 19న ఈ నౌగం అండ్ బన్పోరా అనే ఒక 2 ఏరియాల్లో జైష్ ఇ మహమ్మద్కి సంబంధించిన పోస్టల్ని వేశారు ఎవరో. సో ఈ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులు సీసీటీవీలు అన్నీ పరిశీలించి ఎవరు వేశారు ఏంటనేది ఐడెంటిఫై చేసి లో లెవెల్ ఆపరేటివ్స్గా ఉంటున్న టెర్రరిస్టులకి లో లెవెల్ ఆపరేటివ్స్గా ఉంటున్న ముగ్గురిని, ఆరిఫ్ అని, యాషర్ ఉల్ అస్రాఫ్ అని, మక్బుల్ అహ్మద్ దర్ అని ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురిని ఇంట్రాగేట్ చేస్తే ఇమాం మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ అనే ఒక పేరు చెప్పారు. అంటే ఆయన ఒక మౌల్వీ, క్లెరిక్ అంటారు. ఆయన చెప్తే మేము ఈ పోస్టులు వేసామని ఆయన్ని, ఆ మౌల్వీని పట్టుకున్నారు. మౌల్వీని ఇంట్రాగేట్ చేసినప్పుడు ఫరీదాబాద్లో ఒక డాక్టర్ల బృందము ఆపరేట్ చేస్తుంది అనేది వాళ్ళకి ఇన్ఫర్మేషను ఈ మౌల్వీ ఇచ్చాడు. దాంతో ఫరీదాబాద్ మీద అటాక్ చేసి డాక్టర్ అబ్దుల్ అహ్మద్ రాతర్ని, అదీల్ అహ్మద్ రాతర్ని, ముజమ్మిల్ షకీల్ని, డాక్టర్ షహీన్ షహీద్ లేడీ డాక్టరు, తర్వాత ఉమర్ నబీ, అతనే ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లో ఆత్మాహుతి దాడి చనిపోయాడు. అట్లాగే ముజఫర్ రాథోర్, ఈ 5 మందిని అరెస్ట్ చేశారు. సో వీళ్ళ దగ్గర 2900 కేజీలు దొరికింది. అందులో 360 కేజీలు అమ్మోనియం నైట్రేట్. ఇదంతా తీసుకెళ్ళి ఈ పోలీస్ స్టేషన్లో, నౌగం పోలీస్ స్టేషన్లో పెట్టారు. సో ఫ్రైడే నైట్ ఒక ఎఫ్ఎస్ఎల్ బృందము, కొంతమంది రెవెన్యూ అధికారులు, కొంతమంది పై అధికారులు అక్కడికి వెళ్ళి శాంపుల్స్ని పరీక్షించడానికి, శాంపుల్స్ని టెస్ట్ చేయడానికి రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో ఫోరెన్సిక్ టీము అక్కడ పరీక్షిస్తుంది. సడన్గా అది పేలింది. పేలి పెద్ద ఎత్తున స్టేషన్ అంతా కూడా పేలిపోయింది. చుట్టుపక్కల ఉన్న ఇండ్ల కిటికీలు, తలుపులంతా కూడా బద్దలైపోయినాయి. ఒక్కసారిగా భూకంపం వచ్చినట్టుగా అదిరిపోయింది చుట్టూ అంతా. సో ఈ పేలుల్లో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 7 మంది ఎఫ్ఎస్ఎల్ఓలు, ఒక రెవెన్యూ అధికారి, ఇంకొక పై ఆఫీసరు, మొత్తం 7 మంది చనిపోయారు. 27 మందికి గాయాలైనాయి. అందులో 5 మంది పరిస్థితి సీరియస్గా ఉంది, క్రిటికల్గా ఉంది. వీళ్ళందరినీ దగ్గరగా ఉండే ఆర్మీ హాస్పిటల్, 92 బేస్ హాస్పిటల్ అంటారు, ఈ 92 బేస్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అట్లాగే అక్కడ స్కిమ్స్ అని ఉంది, షహర్-ఇ కాశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అక్కడ ట్రామాటిక్ వార్డు ఉంటుంది, అక్కడికి కొంతమందిని తీసుకెళ్లారు. అంటే కొంతమంది ప్రాణాలతో ఉన్నారు కానీ వాళ్ళకి మైండ్ పనిచేయలేదు, షాక్కి గురయ్యి, ఒక ట్రామా అంటారు, ట్రామాకి గురయ్యారు. వాళ్ళందరినీ కూడా అక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడం, మెడికేషన్ చేయడం చేస్తున్నారు. సో ఇది ఇప్పుడు సంచలనంగా మారింది దేశంలోనే. ఎందుకు ఈ స్థాయిలో ఇంత పెద్ద ప్రమాదం ఒక పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుందని. సో దీనికి కారణాలు ఏంటి అని చెప్పుకునే ముందు అసలు అమ్మోనియం నైట్రేట్ అంటే ఏంటి? అమ్మోనియం నైట్రేట్ అనేది NH4NO3 అంటారు దాన్ని సైంటిఫిక్ ఫార్ములా. ఇది వైట్గా ఉంటుంది, క్రిస్టలైన్ లాగా ఉంటుంది అనమాట. సో ఇది బేసిక్గా ఏంటంటే దీంట్లో నైట్రోజన్ 34% ఉంటారు. ఇది ఫెర్టిలైజర్ మేకింగ్లో వాడతారు, అట్లాగే ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజివ్స్ వాడతారు. మనకి మైన్స్ రాళ్ళు పెద్ద పెద్ద పీల్చేటప్పుడు కూడా ఈ అమ్మోనియం నైట్రేట్ వాడతారు.